ఈ రోజు మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఏంటంటే 2 కేసుల గురించి నేర్చుకున్నాం కదా. అంటే ఆల్రెడీ మిడిల్ ఆఫ్ ది టిప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకున్నాం. అలాగే హీట్ ట్రాన్స్ఫర్ ఆర్ హీట్ ఫ్లో అన్నది ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేర్చుకున్నాము ఇచ్చిన గివెన్ డేటాని బేస్ చేసుకొని. ఈ వీడియోలో ఏంటంటే టెంపరేచర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది టిప్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ మనకి ఎటువంటి పెరిమీటర్ కానీ లేకపోతే ఏరియా కానీ మనల్ని క్యాలిక్యులేట్ చేసి ఇవ్వలేదు. మనం ఇప్పుడు ఏరియా, పెరిమీటర్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే a fin 5 mm thick and 45 mm long has its base on a plain plate which is maintained at 125 degrees centigrade and ambient temperature is 25 degrees centigrade. The conductivity of the fin material is 55 watt meter degree centigrade and the heat transfer coefficient is 145 watt meter square degree centigrade. Determine the temperature at the end of the tip and temperature at the middle of the tip and heat dissipated by the fin. So మనకి ఆల్రెడీ ఈ రెండు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. ఈ ఎండ్ ఆఫ్ ది టిప్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ ది టిప్ అంటే ఇక్కడ x ఈక్వల్ టు డయాగ్రామ్లో చూడండి, ఇది ఫిన్. సో హెచ్ కే వాల్యూస్ ఇచ్చేసారు. సో మనకి స్టార్టింగ్లోనే ఫిన్ 5 mm థిక్నెస్ అన్నారు. సో ఇది y ఈక్వల్ టు థిక్నెస్ 5 mm, లెంత్ అనేది ఎంత ఇచ్చాడండి 45 mm లాంగ్ అనేది ఇచ్చాడు. సో ఇది x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు ఎల్ అంటే ఎండ్ ఆఫ్ ది టిప్ అన్నది ఏమవుతుందండి x ఈక్వల్ టు ఎల్ అన్నది అవుతుంది. సో మనం ఈ x ఈక్వల్ టు ఎల్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. x ఈక్వల్ టు ఎల్ అన్నది ఒక కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే x ఈక్వల్ టు l/2 అన్నది ఒక కండిషన్. సో రెండు కండిషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లేట్ ఎందుకు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. సో ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా ఇచ్చేటప్పుడు మనం ఏంటి వీలుంటే మనకి డయాగ్రామ్ ఉంటే కనుక డయాగ్రామ్ గీస్తాము, తర్వాత మనకి గివెన్ డేటా. ఓకేనా. సో నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను డ్రా చేసేసాను మీకు చెప్పడానికి, అంటే నాకు కూడా టైం కలిసి వస్తుందని చెప్పేసి. సో మీరు గివెన్ డేటా సొల్యూషన్లో మీరు డ్రా చేయండి. ఓకేనా డయాగ్రామ్, లేదంటే గివెన్ డేటా రాసిన తర్వాత అయినా డయాగ్రామ్ అనేది డ్రా చేయండి. అలా డ్రా చేస్తేనే మనకి బాగుంటుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు నేను గివెన్ డేటా అన్నది రాసేస్తున్నాను. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు అన్నది. సో మనకి లెంత్ అన్నది ఎంత ఇచ్చాడండి 45 mm. సో మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే 0.05 మీటర్స్. నెక్స్ట్ బి అన్నది 1 మీటర్ అన్నది ఇచ్చాడు. ఓకేనా. సో 1 మీటర్. y ఈక్వల్ టు 5 mm. సో 0.005 మీటర్స్. నెక్స్ట్ కే వాల్యూ ఎంత ఇచ్చాడండి 55 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే హెచ్ వాల్యూ 145 వాట్ పర్ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ మనకి T0 ఈక్వల్ టు 125 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే TA ఈక్వల్ టు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నది ఇచ్చాడు. సో ఏదేది ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ మీరు ఈ మూడు కూడా ఇక్కడ రాయాలి. ఓకేనా. నేను మొత్తం ఫుల్ ఫామ్లో అయితే రాయట్లేదు. సో ఫైండ్ అని చెప్పేసి x ఈక్వల్ టు ఎల్ ఒక కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి, x ఈక్వల్ టు l/2 అన్న కండిషన్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే q అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఈ మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇది బాగా లెంతీ వీడియో అయితే అయిపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు కొంచెం ఏంటంటారు ఓపిక్గా చూడండి. ఓపిక్గా చూస్తేనే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ సొల్యూషన్లో ఫస్ట్ కండిషన్ ఏంటండి, టెంపరేచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టిప్. సో x ఈక్వల్ టు ఎల్. కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే నేను ఫాస్ట్గా చేసేస్తానండి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో నేను చెప్పాను కదా, ఇది నైట్ అయితే షూట్ చేస్తున్నాను. టైం ఎగ్జాక్ట్గా
11 అయ్యిందనమాట. ఫుల్ క్లోజ్డ్ రూమ్లో స్వెట్టింగ్ చాలా దారుణంగా వచ్చేస్తుంది. సో అందుకని నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ అయితే స్కిప్ చేసేస్తే కనుక మీరు ముందు వీడియోస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఓకేనా. సో టెంపరేచర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిన్ అంటే మనకి x = L కదా, మనకి టెంపరేచర్ అనేది కావాలి. సో టెంపరేచర్ కావాలి అన్నప్పుడు మనకి డేటా బుక్లో ఏంటండి, మనకి ఇది ఈ cos h అన్నది ఉంది కదా, సో దీనికి సంబంధించిన డేటా అన్నమాట మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో షార్ట్ ఫిన్లో N0 ఇన్సులేటెడ్ అని ఉంది కదా, సో అది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా. సో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములాని మనం అది నోట్ చేసుకుంటాం అనమాట. నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను నోట్ చేయడానికి. సో టెంపరేచర్ θ/θ0 మనకి T - TA/T0 - TA. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి cos h m × L - x ప్లస్ h/mk sin h m × L - x డివైడెడ్ బై cos h ml ప్లస్ h/mk sin h ml. ఓకేనండి. సో మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే x = L. సో x = L అయినప్పుడు మనకి ఈ టర్మ్ అంతా కూడా 1 అవుతుంది. ఓకేనండి, ఈ టర్మ్ అంతా కూడా మనకి 1 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, T - TA/T0 - TA = 1/cos h ml ప్లస్ h/mk sin h ml. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో వేసేస్తే మనకి టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్నవి వెయ్యాలి అంటే మనకి ఏమేమి తెలియాలి, m వాల్యూ తెలియాలి, అలాగే h/mk వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో m వాల్యూ తెలియాలంటే మనం ఫస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలండి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే పెరిమీటర్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో ఏరియా ఆఫ్ ది ఫిన్. సో ఏరియా ఆఫ్ ది ఫిన్ అంటే b × y కదా, కరెక్టే, b × y. అలాగే పెరిమీటర్కి వచ్చేసరికి 2 × b + y. 1 ఇచ్చాడు, అలాగే 0.005, 2 × 1 + 0.005. సో ఇది అలాగో 0.005 ఏరియా మీటర్ స్క్వేర్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2.01 మీటర్. సో పెరిమీటర్ కూడా మనకి ఇలా వచ్చింది. సో ఏరియా పెరిమీటర్ అన్నది మనకి ఇలా వచ్చింది. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, m అన్నది ఫైండ్ అవుట్. సో m అంటే మనకి √hp/ka కదా, h అంటే మనకి 145, పెరిమీటర్ 2 × 0.1 డివైడెడ్ బై k అంటే 55 ఇంటూ ఏరియా 0.005 √. సో టోటల్గా రూట్ అన్నది వస్తుంది కాబట్టి 32.55 అన్నది వచ్చింది. ఓకే, 32.55. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ML అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. m వాల్యూ ఎంత వచ్చింది, 32.55 ఇంటూ లెంత్ అంటే మనకి 0.045, దట్ ఈజ్ ఇంటూ 0.045. సో మనకి 1.464 అనేది వచ్చింది. సో ML వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మళ్ళీ ఏం చేద్దామంటే h/km అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి క్యాలిక్యులేషన్ అనేది సింపుల్ అవుతుంది అనమాట. h ఎంత ఇచ్చాడు, 145 డివైడెడ్ బై 55 ఇంటూ m ఎంత వచ్చిందండి, 32.55 అన్నది వచ్చింది కదా. సో మనం అదే క్యాలిక్యులేట్ చేసేద్దాం. 145 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 55 ఇంటూ 32.55, దట్ ఈజ్ ఈక్వల్ టు సో 0.0809 అన్నది వచ్చింది.
సో ఓకేనా. సో మనకి ఫార్ములా ఏంటి, ఇక్కడ ఎక్స్ కదా, టీఎక్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎల్ మైనస్ 25 డివైడెడ్ బై 125 మైనస్ 25, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై మనకి ఏంటి కావాలి కాస్ హెచ్, ఎంఎల్ అంటే మనకి ఎంత వచ్చింది 1.464 ప్లస్ హెచ్ బై కేఎం అంటే వాల్యూ ఎంత వచ్చిందండి 0.0809 ఇంటూ సైన్ హెచ్, ఎంఎల్ అంటే 1.464 అనేది వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. కాస్కి ఫార్ములా ఏంటి, కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2, అలాగే సైన్ హెచ్ఎక్స్కి e పవర్ ఎక్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2, ఓకేనా. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ln 1.464 4.323 ప్లస్ మైనస్ 1.464 0.2313 డివైడెడ్ బై 2 అంటే 4.323 ప్లస్ 0.2313 డివైడెడ్ బై 2 2.277 అన్నది వచ్చింది. అదే సైన్ హెచ్కి అయితే, సైన్ హెచ్ఎక్స్కి అయితే 4.23 మైనస్ 0.2313 డివైడెడ్ బై 2, 4.23 మైనస్ 0.2313 డివైడెడ్ బై 2. సో ఇది 2.04 అన్నది వచ్చింది, ఓకేనండి. సో 2.277 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.0809 ఇంటూ సైన్ హెచ్ వాల్యూ 2.04, సో 1 డివైడెడ్ బై ఆన్సర్. సో అది క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం ఈ టర్మ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి టీఎక్స్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 25 డివైడెడ్ బై 125 మైనస్ 25 ఈక్వల్ టు 0.4094 అన్నది వచ్చింది. సో మనకి టీఎక్స్ ఈక్వల్ టు ఎల్ అన్నది కావాలి కాబట్టి 25, ఓకే, ప్లస్ 0.4094 ఇంటూ 125 మైనస్ 25, ఓకేనా. 25 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.4094 ఇంటూ బ్రాకెట్ క్లోజ్ 125 మైనస్ 25. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 65.9 అన్నది వచ్చిందండి, ఇవ్వండి 65.94. సో దాన్ని మనం 66 డిగ్రీస్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కండిషన్ ఏంటండి, సెకండ్ కండిషన్ మిడిల్ ఆఫ్ ది బ్లేడ్ అనమాట. సో మిడిల్ ఆఫ్ ది బ్లేడ్ అనేసరికి మనకి టెంపరేచర్ at middle of the fin అంటే x ఈక్వల్ టు L/2 అన్నది చేయాలి. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, సేమ్ తీటా బై తీటా నాట్ ఈక్వల్ టు టీ మైనస్ టీఏ బై టీ నాట్ మైనస్ టీఏ ఈక్వల్ టు సేమ్ కదండి కాస్ హెచ్ ఎంఎల్ మైనస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై కేఎం ఇంటూ సైన్ హెచ్ ఎంఎల్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ హెచ్ ఎంఎల్ ప్లస్ హెచ్ బై కేఎం సైన్ హెచ్ ఎంఎల్ అన్నది అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు L/2 అన్నారు కాబట్టి మళ్ళీ మనకి ఫార్ములా అన్నది చేంజ్ అవుతుంది కదా. ఎలా చేంజ్ అవుతుంది, కాస్ హెచ్ ఎంఎల్/2 ప్లస్ హెచ్ బై కేఎం సైన్ హెచ్ ఎంఎల్/2
ఓకేనా, డివైడెడ్ బై cos h ml ప్లస్ h/km sin h ml అన్నది అవుతుంది. సో ఇప్పుడు మనం దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసేసాం కాబట్టి. సో cos h ml అంటే ఎంత వచ్చిందండి, 1.464 డివైడెడ్ బై 2, ఓకేనా, ప్లస్ h/km అంటే 0.0809, ఓకే, sin h 1.464 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై cos h ml, cos h ml వాల్యూ 1.464 ప్లస్ h by 0.0809 sin h 1.464, ఓకేనా. సో మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి TL/2 మైనస్ 25 డివైడెడ్ బై 125 మైనస్ 25. సో మనకి ఆల్రెడీ cos h 1.464 వాల్యూ తెలుసు, అలాగే sin h వాల్యూ తెలుసు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, ఈ బై 2 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసి నేను చూపిస్తాను. 0.464 డివైడెడ్ బై 2 వాల్యూ ఎంత వచ్చింది, అలాగే sin h వాల్యూ ఎంత వచ్చింది. సో నేను డైరెక్ట్గా నేను వేసేసుకుంటున్నాను. -25 డివైడెడ్ బై 125 మైనస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు cos h వాల్యూ నాకు ఇక్కడ 1.280 వచ్చింది, ప్లస్ 0.0809 ఇంటూ sin h వాల్యూ నాకు 0.7799 వచ్చింది. సో cos h 14 వాల్యూ ఏంటంటే ఇందాక వచ్చింది కదండి మనకి, cos h వాల్యూ 2.277 అన్నది వచ్చింది, అలాగే 0.0809 ఇంటూ sin h వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 2.04 అన్నది వచ్చింది. సో నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను. 1.280 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.0809 ఇంటూ 0.799 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 2.277 ప్లస్ 0.0809 ఇంటూ 2.04. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 0.5506 అన్నది వచ్చింది. సో TL/2 అన్నది కావాలి కాబట్టి 25 ప్లస్ 0.5506 ఇంటూ 125 మైనస్ 25. సో మనకి ఇది క్యాలిక్యులేట్ చేస్తే 80 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నది వచ్చింది, ఓకేనండి. సో 80 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నది వచ్చింది. సో థర్డ్ పాయింట్ ఏంటండి మనకి హీట్ ట్రాన్స్ఫర్, అంతే కదా. లేకపోతే మనకి ఏంటి అడిగాడు, హీట్ డిసిపేషన్ అన్నది అడిగాడు కాబట్టి, సో హీట్ డిసిపేషన్ Q ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, HPKA √0.5, ఓకే, TB మైనస్ T ఇన్ఫినిటీ డివైడెడ్ బై tan H ml బై H/km డివైడెడ్ బై 1 ప్లస్ H/km tan H ml. సో ఇలా మనం ఇంకా ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో H అంటే ఎంత ఇచ్చాడు మనకి, H 145, P 2.01, K 55, ఏరియా 0.005, పవర్ ఆఫ్ 0.5, ఓకేనండి. సో 125 మైనస్ 25. ఇప్పుడు మనకి tan H ml అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మొత్తం కాసు సైను ట్యాన్ 3 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ విషయం ముందే తెలుసుంటే ట్యాన్ కూడా ఫైండ్ అవుట్ చేసేవచ్చు కదా. సో tan H ml వాల్యూ ఎంత అండి, 1.464. సో H/km ఎంత వచ్చింది, 0.0809, 1 ప్లస్ 0.0809 tan H 1.464 అన్నది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో tan Hకి ఫార్ములా ఏంటో
మనం ఆల్రెడీ చేసాం కదా tan hకి ఫార్ములా. సో అది క్యాలిక్యులేట్ అయితే చేసేస్తాను. e పవర్ సో tan hx ఈక్వల్ టు e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. సో tan h వాల్యూ 0.898 అన్నది వచ్చిందండి tan వాల్యూ. సో నేను ఇక్కడ q ఈక్వల్ అని చెప్పేసి నేను ఇది ఫైండ్ అవుట్ చేసేస్తున్నాను. 145 ఇంటూ 2.01 ఇంటూ 55 ఇంటూ 0.005 పవర్ ఆఫ్ 0.5 ఇంటూ 125 మైనస్ 25. ఓకే, ఇది వచ్చేసి 895.25 అన్నది వచ్చింది ఇంటూ మనకి tan h వాల్యూ ఎంత వచ్చిందండి 0.898 ప్లస్ 0.0809 1 ప్లస్ 0.0809 ఇంటూ ఈ క్యాలిక్యులేషన్ అంత ఇది కదా 0.898. సో ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. 0.89 సో క్యాలిక్యులేట్ చేస్తే q ఈక్వల్ టు 817 వాట్స్ అనేది వచ్చిందండి. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం అయితే చాలా లెంతీగా అనిపించింది నాకైతే ఫుల్గా. సో ఇక్కడ లాస్ట్లో మనం రిజల్ట్ అన్నది మాత్రం చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేసాము, అలాగే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసాము, m వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము, నెక్స్ట్ మనకి టెంపరేచర్ at x ఈక్వల్ టు ఎల్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం, అలాగే టెంపరేచర్ x ఈక్వల్ టు L/2 ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ q ఈక్వల్ టు అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి సో ఇవన్నీ కూడా రిజల్ట్లోకి రాయాల్సి ఉంటుందండి. సో మీరు కనుక స్కిప్ చేస్తే కనుక మీకు ఇది ఎలా చేసాం ఏంటి అన్నది అర్థం అవ్వదు. సో స్కిప్ చేయకుండా చూడండి హెచ్టీ వీడియోస్ మాత్రం. మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ నన్ను కామెంట్లో అయితే దయచేసి అడగొద్దు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. సో చాలా లెంతీ వీడియో అయిపోయింది ఈ ప్రాబ్లము. సో ఏమో మేబీ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పి ఈ మోడల్ ప్రాబ్లం కూడా నేను కంప్లీట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ అన్న ఆప్షన్ని ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.